చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పద్ధతి ఒకటి తీసుకొచ్చారు. షోలు చేయడం. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక ఈవెంట్ లాగా ప్రతి విషయాన్ని చేయటం. ఏదో జనంలోకి వెళుతున్నట్టుగా అక్కడి నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నట్టుగా ఆయన ఆటోలు ఎక్కడం, బస్సులు ఎక్కడము, కిరాణా కొట్లకు వెళ్ళడము, తోపుడు బండ్ల దగ్గరికి వెళ్ళడము, ఇలా రకరకాల షోలు చేస్తూ ఉంటారు. ఆటో వాలాలు ఒక్కసారి అది చూద్దాము. ఆటో ఎక్కి ఆయన ఏ విధంగా ప్రచారం చేసుకున్నారు. ఇది ఎల్లో మీడియా. నిజంగా ఆటో పరిస్థితి ఏంటి, అసలైన మీడియా, ఈ రెండింటిని చూద్దాం. ఎల్లో మీడియా ఎలా చూపుతుంది, అసలైన మీడియా ఎలా చూపుతుంది, ఒక్కసారి స్క్రీన్ పైన ప్లీజ్. మీ విజన్ బాగుంటుంది సార్, మీ ఆలోచన కానీ మీరు అన్నిటిని ముందే గ్రహించి ఆలోచిస్తారు సార్. మాకెంతో చైతన్యం సార్, మాకు ఇన్స్పిరేషన్ సార్, రోల్ మోడల్ సార్. మీరు యూత్ అంతా మీరంతా ఇన్స్పిరేషన్ సార్. గమనించాలి, బాగుండాలి. అవును సార్. మొత్తం మట్టి ఇది వాస్తవం, ఇది రియల్, అది రీల్, రీల్ రియల్, ఇంతే తేడా. ఇది ఆటో వాళ్ళ పరిస్థితి. అన్ని వర్గాలకి న్యాయం చేయాలి సార్. ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఆర్థిక ఇది కూడా తగ్గాలి, అసమానత. అవును సార్. మీ విజన్ అక్కడ చేతులు ఊపుతున్నారు చూడండి. చెట్లకి, ముళ్ళ పొదలకి, మట్టి దెబ్బలకి రెండు వేళ్ళు ఇట్లా ఊపుకుంటూ నమస్కారాలు పెట్టుకుంటూ ఎవరున్నారు అక్కడ? ఎటువంటి షో? ఎందుకు ఇలాంటి షోలు చేయలేకపోయారు? మీరు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారా? 10,000 ఇచ్చారా ప్రతి ఆటో కార్మికునికి, ఆటో డ్రైవర్కి? ఆయన 15,000 ఇస్తా అన్నాడు, మేము 10,000 ఇస్తే. మీరు 10,000 ఇస్తే ఆయన 15,000 ఇస్తానన్నారు, ఆయన ఇవ్వలేదు. ఒకటి. రెండోది, కనీసం మీరు ఇచ్చిన వాళ్ళు అటువంటి షోలు ఏమైనా చేశారా? సార్ ఒకటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఎప్పుడు పీక్ స్టేజ్లో ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇక్కడ ఏం పథకాలు ఇవ్వడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోకి డబ్బులు పడాయి. అవును సార్, మీరు ఆ షోలు చేయకపోవడం వల్ల నష్టపోయారని అడుగుతున్నా నేను. సార్ ఇప్పుడు పని చేసేవాడికి షోయింగ్ ఉండదు, పని లేనాడే షోయింగ్ చేస్తాడు. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖాళీగా షోయింగ్ ఇస్తున్నాడు అంటానికి మీరు ఒకటి చూపించారు ఆటో వాళ్ళది. ఓకే, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా ఉన్నాయి. గొర్రెల కాపరి శివయ్య దగ్గరికి వెళ్ళి గొర్రె పిల్లను ఎత్తుకున్న చంద్రబాబు మన ముఖ్యమంత్రి అండి. గొర్రె ఎంత ఖాళీగా ఉన్నాడు చూడండి. గొర్రెల జీవితాలన్నీ బాగుపడినాయి. పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరకు వెళ్ళి పశువులకు పచ్చి గడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు. తర్వాత నాయి బ్రాహ్మణుడు బత్తుల జగన్నాథం కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చైర్లో కూర్చున్న చంద్రబాబు. కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్ళి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు. పొన్నెకల్లులో నవీన్ ఇంటికి వెళ్ళి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లకి అన్నం పెట్టలేదని అల్పాహారం ఈ నెల తినిపిస్తున్నాడు. సంక్రాంతికి మన సొంత ఊర్లకి వెళ్ళి సంక్రాంతి పండుగ జరుపుకోవడం అనేది తాను, తన కుటుంబ సభ్యులు, ఆయన తీసుకొచ్చిన సాంప్రదాయం నేర్పించారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు ఈ సంప్రదాయం అని చెప్పారు ఆయన. అది కూడా కావచ్చు, అల్పాహారం తినిపించడం అలా తెలియదు. తెలంగాణ ప్రజలకి సన్నబియ్యం నేర్పించారు. ఒక ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ అంటే ఈయన ప్రోగ్రామ్ ₹1,00,00,000 ఖర్చు ఉంటుంది. అవును, ఆ ₹1,00,00,000 ఖర్చుతో ఈయనకు స్పెషల్ హెలికాప్టర్ లో ₹1,00,00,000 రోజు ₹1,00,00,000 ముఖ్యమంత్రి ఆటో షోకే ఆడకి వెళ్తే స్పెషల్ ఫ్లైట్, అక్కడి నుంచి ఏమో మళ్ళీ ఆయన కాన్వాయ్ ఉంటుంది. మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్నాయన్నీ ఖాళీ చేపిస్తారు, మొత్తం చదువు చేసి నీట్గా పెడతారు. మళ్ళీ అక్కడికి ఒక ఆటోని పిలిపిస్తారు. సో ఆటో అక్కడ ఎవరు ఉండరు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడికైనా ఆయన సింగిల్గా కనపడతాడు. మొత్తం అప్పుడు జనాలు అందరినీ ఆడబెడతారు. ఆ ప్రాంతంలో జనాలు ఉండరా? అడరా కాదు కదా. మళ్ళీ ఆయన పరదాలు లేకుండానే ఇప్పుడు షో చేస్తారు. మరి జనం అంతా ఏమయ్యారు? ఆయన ఉన్నప్పుడు ఒక్కడే సింగిల్గా వెళ్తారు. అట్లా చూస్తే మీరు బైక్ మెకానిక్ ప్రవీణ్ షాప్కి వెళ్ళి పనిముట్లను పరిశీలించిన చంద్రబాబు. బడ్డీ కొట్టుకెళ్ళి బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డా చిన్నమ్మాయితో ముచ్చటించిన చంద్రబాబు. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మతో ముచ్చటించిన చంద్రబాబు. జీడీ నెల్లూరు బీసీ కాలనీలో వాసుకి పెన్షన్ ఇచ్చిన చంద్రబాబు. ఏదో ముఖ్యమంత్రి ₹1,00,00,000 ఖర్చు పెట్టి 4,000 పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఎంత ఖాళీగా ఉన్నాడో చూడండి. పల్నాడు జిల్లాలో ఏడుకొండల ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు. ఇప్పుడు చెబితే చాంతాడంత లిస్ట్ హెరిటేజ్ పాలని మీరు యాడ్ చేశారా? సార్ రాశారండి వాళ్ళ పేపర్లో. నేను మొత్తం హెరిటేజ్ పాలే. వేరే పాలు వాడతాడేంది? అక్కడ కూడా పబ్లిసిటీ కదా, దాన్ని కూడా పబ్లిసిటీ. మీరు వాడారేమో నాకు డౌట్గా ఉంది. ఇవన్నీ నేను మొత్తం రాసుకొని ఎక్కడ ఏ రోజు ఆయన ఆడికెళ్ళి
ఏం చేస్తారని వాళ్ళ పేపర్లో రాస్తారు చాలా ఇంట్రెస్ట్గా. అమ్మో చంద్రబాబు నాయుడు గారు బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి అసలు ఆయనకి రిపేర్ చేయడం చేత కాకపోతే ఈయనే రిపేర్ చేస్తున్నాడని. ఏది బైక్ మెకానిక్ రాదు. ఎందుకు గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదే ఎందుకు ఈ విధంగా షోలు చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఈయన 14 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి ఇది చేశానని చెప్పుకోవడానికి ఆయనకి ఏం లేదు. ఏం చేయాలి? ఇదిగోండి నేను ఆ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆటో డ్రైవర్కి వెళ్ళాడు. అయ్యా లాస్ట్ ఇయర్ నేను వాహన మిత్ర ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 10,000 వచ్చాయి, సరే నేను వస్తే 15,000 ఇస్తా అన్నా కదా, ఆ 15 ఈ 15 కలిపి 30 ఇస్తానేమని చెప్పాడా? ఇక చెప్పలేదు కదా అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఆటో వాళ్ళందరూ భిక్షాటం చేస్తున్నారు పరిస్థితి. సో మనం ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు మీ విజన్ గొప్పదని చెప్పి ఆయన చేత 2 మాటలు మాట్లాడుతున్నాడు. 15,000 ఇచ్చాడు లేదు చెప్పాడు ఆయన ఏమన్నా? ఇవ్వలేదు కదా, ఆయన ఏం చెబుతాడు? అది కదా అడగాలి సార్. అక్కడ ఆటోలో ఆ కిలోమీటర్కి 15,000 అతను ఛార్జ్ చేస్తే కరెక్ట్. ఇప్పుడు ఆటో డ్రైవర్ ముందు స్క్రిప్ట్ సార్, వాళ్ళకి ముందు మైక్ పెడతారు, మైక్ పెడితే ఏం మాట్లాడాలనేది. అతనికి 15,000 ఎగ్గొట్టారా లేదా? అతనికి కాదండి, ఎంటైర్ అందరికి. అతను కూడా ఆటో డ్రైవర్ 15,000 ఎగ్గొట్టారా లేదా? 15,000 ఎగ్గొట్టు. 15,000 అతను తీసుకోవాలా లేదా? 15 + 15 ఇంక ఈ సంవత్సరం కూడా రాలేదు కదా, ఈ సంవత్సరం కూడా బడ్జెట్ లో కూడా లేదు కదా. 30,000 ఇవ్వాలి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు 2 సంవత్సరాలు కలిపి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 10-20,000 వచ్చాయి ఈ పాటికి. ఎందుకంటే ఆయన 5 సంవత్సరాలు వాహన మిత్ర అందించాడు. అయినా హ్యాపీగా ఉన్నారు కదా ఎవరు? వాళ్ళ పైన అతను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. సార్ ఇప్పుడు 20,000 మీరు ఇచ్చేది ఎగిరిపోయినా, చంద్రబాబు ఇవ్వాల్సిన 30,000 ఎగిరిపోయినా ఆటో డ్రైవర్ ఎదురు మాట్లాడితే ఇంకేమన్నా ఉందా సార్? వైఎస్ఆర్సీపీ నాయకులు మంత్రుల్ని తీసుకెళ్లి లోపలేస్తుంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో లోపలేస్తుంటే, ఆటో డ్రైవర్ నాకు 15 ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే ఇంకేమన్నా ఉందా? డైరెక్ట్ గా కుటుంబాన్ని తీసుకెళ్లి లోపల ఏం చేస్తాడు ఆయన? సార్లు 500 ఇవాళకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి తన ఆటోలో ప్రయాణించాడులే అని చెప్పుకోవడానికి కొంచెం ఉంటది కదా, అంతకుమించి ఏముంటది? ఈ పబ్లిసిటీ కార్యక్రమాలు తప్ప ఈరోజు ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ జరగట్లేదు. ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పినట్టు పోర్టులు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకు వరం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దేశంలో ఒక గొప్ప వరం పోర్టులు. పోర్టుల నిర్మాణం. ఎందుకంటే సముద్ర తీరం, గుజరాత్ తర్వాత అత్యధిక సముద్ర తీరం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సముద్ర తీరం ఉన్న ప్రాంతంలో 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ ఉండాలని చెప్పి ఆయన నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఒక 4 పోర్టుల్ని, 10 ఫిషింగ్ హార్బర్ని, 4 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు. రామాయపట్నం పోర్టుకు సంబంధించి అయితే సార్ దాంట్లో 100% పనులకు సంబంధించిన దాంట్లో ఒకటి మీరు చూస్తే రామాయపట్నం పోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పటికే 70% పూర్తయింది సార్. కాదు సార్, రామాయపట్నం పోర్టులో ఓవరాల్ 70% పూర్తయింది. ఇక్కడ చూస్తే రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్త్ పనులు 100% పూర్తయింది. అది కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు సాగించాలి. కేంద్రంలో అధికారంలో ఉంది వాళ్ళే. 14 నెలలుగా దానికి అతిగతి లేదు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో బిల్డింగ్ కడితే 14 నెలల నుంచి దాన్ని ఏదైతే పాడుబడిన బిల్డింగ్ లా కట్టబెట్టారు. సో దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా టూరిజం హోటల్ దాన్ని వాడచ్చు కదా. ఏపీ టూరిజమే తీసుకొని బ్రహ్మాండంగా మీకు అక్కడ నోవాటెల్ కానీ లేదంటే మీరు అన్నట్టు రాడిసన్ కానీ అంతకంటే బ్రహ్మాండంగా దీన్ని వాడచ్చు కదా. కానీ దాన్ని వాటలా నిన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, దాన్నంట పిచ్చాసుపత్రికి ఇవ్వాలంట. ఎవరు నిన్న ఆయనకి ఎలక్షన్ కమిషనర్ గా చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న ఒక సమావేశం పెట్టి చెబుతున్నాడు, రిషికొండ బిల్డింగ్ అంట పిచ్చాసుపత్రికి కానీ లేదంటే ఐటీ వాళ్ళకి కానీ ఇవ్వాలంట. ఐటీ వాళ్ళకంటే 99 పైసలకి అమ్మేయమని. అంటే దాన్ని కూడా దోచుకోవడానికి వేస్తున్నారు. నిన్న ఆయన మీటింగ్ పెట్టి ఇప్పుడు స్టేట్ అంతా తిప్పుతున్నారు కదా ప్రభుత్వం డబ్బులతో మంచి ప్రోటోకాల్ ఇచ్చి. ఈయన ఇస్తున్న సలహాలు అది. ఐటీ వాళ్ళకైతే 99 పైసలకి ఐటీ పేరు చెప్పి అమ్మేయచ్చు కదా వీళ్ళు డైరెక్ట్ గా. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. అసలు రామాయపట్నానికి పెద్ద శాపమే చంద్రబాబు నాయుడు గారు. దుగ్గరాజపట్నం పోర్ట్ ఇవ్వాలని మనకి ఆ రోజు చట్టంలో పెడితే దుగ్గరాజపట్నం పోర్ట్ అయితే ఫీజిబిలిటీ లేదు, రామాయపట్నం కేంద్రం ఇస్తానంటే దాన్ని ఇవ్వనీయకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకో తెలుసా సార్? ఎందుకో తెలుసా? కృష్ణపట్నం ఓడరేవుకి ఈ బిజినెస్ తగ్గిపోతుంది. కృష్ణపట్నం మన నవయుగ వాళ్ళు అప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. నవయుగ ఎవరిది? మన రామోజీ బంధువుది. అది రాకుండా అడ్డుకున్నది కూడా రామాయపట్నం ఈరోజు సాకారం అవుతోందంటే జగన్ వల్ల, ఆలస్యమైంది మాత్రం చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఒకటి ఆయన చేయని పనులు కూడా. ఒక్కొక్క చిన్న మాట, చంద్రబాబు నాయుడు గారు ఆటో ఎక్కాడు, ఆటో వాళ్ళని వెన్నుపోటు పడిచాడు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు, ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పడిచాడు. అప్పుడన్నా పాప ఆటో వాళ్ళు తెలుసుకోవాల్సింది కదా, ఆటో ఎక్కంగానే మమ్మల్ని కూడా వెన్నుపోటు పడతాడు అని చెప్పి పాప ఆటో డ్రైవర్లు అందరూ కలిసి ఈరోజు ముక్తకంఠంగా చెబుతున్నటువంటి మాట. ఈ తెలుగుదేశంలోకి వచ్చినాక రామారావు గారిని వెన్నుపోటు పడతాడు, మన ఆటో ఎక్కాడంటే మన కూడా పడుతాడని మనం ఊహించలేదే అని చెప్పి.